హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే పింఛన్లకు సంబంధించి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఒక సమాచారాన్ని అయితే అందించడం జరిగిందండి. ఆ సమాచారం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే అక్టోబర్ నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, అదేవిధంగా నోటీసులు ఎవరికైతే అంది ఉంటాయో సో వారికి పింఛన్లు అనేవి పంపిణీ చేస్తారా లేదా రద్దు చేస్తారా అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో సో వాటి వెరిఫికేషన్ ఎప్పుడు పూర్తి చేస్తారు అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో అప్పటి వరకు వారికి పింఛన్ ఇస్తారా లేదా నిలిపివేస్తారా అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ సమావేశం ద్వారా అయితే మనకు తెలియజేయడం జరిగిందండి. పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు పింఛన్లకు సంబంధించి పత్రికాముఖంగా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. ఆర్టికల్లో ఉండే సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే అర్హులు ఎవ్వరికి పింఛన్లు తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. రాష్ట్రంలో పింఛన్లు తొలగించలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తున్నామని ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 50 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న 11,98,501 మందికి పింఛన్లు అందిస్తున్నామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు 61,000 మంది మైనారిటీలు ఉన్నారని అయితే ఆయన అయితే ఒక సమావేశంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగ పింఛన్లు సుమారు 1,00,000 తగ్గించారని, ప్రస్తుతం ఇస్తున్న 15,000ను 6,000కు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని కూడా ఆయన తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా వికలాంగ పింఛన్లో 90% బోగస్ ఉన్నాయని ఆరోపణలు రావడంతో రీవెరిఫికేషన్కు ఆదేశాలు ఇచ్చినట్లయితే ఆయనకి తెలియజేయడం జరిగిందండి. సో ఎలాంటి పింఛన్లు రద్దు చేయాలి అనే ఉద్దేశంతో నోటీసులు అందించలేదు అయితే ఆయన తెలియజేయడం జరిగింది. కేవలం బోగస్ పింఛన్లు ఉన్నాయి అనేది సమాచారం రావడంతో ఈ రీవెరిఫికేషన్ అనేది చేయించాము అని కూడా ఆయనైతే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా అర్హులైన వారందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ పింఛన్లు తొలగించలేదని ఆయనైతే తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 15,000 రూపాయలు పింఛన్లు తీసుకుంటున్నారో దాన్ని 6,000 రూపాయలకు తగ్గించాము అనేది కూడా ఉట్టి ఆరోపణ అయితే ఆయన తెలియజేయడం జరిగిందండి. సో ఎలాంటి పింఛన్లు తగ్గించలేదు అని కూడా ఆయనైతే తెలియజేయడం జరిగింది. కొత్త సదరం సర్టిఫికేట్లో ఎంతైతే పర్సెంటేజ్ ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకొని పింఛన్లు అనేవి ఇస్తామని కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా నేడు పత్రికాముఖంగా అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది పింఛన్లకు సంబంధించి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో అదేవిధంగా అక్టోబర్ నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారు, ఎవరికైనా నిలిపివేస్తారా అంటే చాలామంది అప్లై చేసుకున్నారండి పింఛన్లకు సంబంధించి. సో వారికి పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలిపివేస్తారా అనేటువంటి సమాచారం కూడా రావడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా నేను పూర్తి సమాచారం అయితే అందిస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే అర్హులైన వారెవ్వరికి పెన్షన్లు తొలగించలేదు అని అయితే మంత్రి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా నోటీసులు అందిన వారికి 2 నెలల్లో వెరిఫికేషన్ పూర్తి చేయాలి అని అయితే వైద్య శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లయితే మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో రీసెంట్గా పింఛన్లకు సంబంధించి రద్దు నోటీసులు ఎవరైతే అందుకొని ఉంటారో సో వారు అప్పీల్ చేసుకున్నారు వారి పింఛన్లకు సంబంధించి. సో ఇలా ఎవరైతే అప్పీల్ చేసుకుని ఉంటారో వాళ్ళ యొక్క వెరిఫికేషన్ అనేది 2 నెలల్లో పూర్తి చేస్తాము అని అయితే ఆయన అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ వెరిఫికేషన్ అయ్యేంత వరకు రాష్ట్రంలో వారికి పింఛన్లు పంపిణీ చేస్తారా చేయరా అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా మందిలో అయితే ఈ డౌట్ ఉందండి. సో ఏంటంటే మేము పింఛన్లకి అప్పీల్ అనేది చేసుకున్నాము, సో ఇప్పుడు మాకు వచ్చే నెలలో పింఛన్లు అనేవి ఇస్తారా లేదా నిలిపివేస్తారా అనేది చాలా మందిలో డౌట్ ఉంది. సో వారికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో సో వారికి సంబంధించి వారి యొక్క అప్పీల్ వెరిఫికేషన్ పూర్తయి వారికి కొత్త నోటీసు జారీ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేస్తాము అనేది ప్రభుత్వం తెలియజేయడం జరిగిందండి. వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పింఛన్లు నిలిపివేత అనేది జరగదు అనేది తెలియజేయడం జరిగింది. సో వారికి వెరిఫికేషన్ అంతా పూర్తయి వారికి కొత్త సదరం సర్టిఫికేట్ కానీ లేదా కొత్త పింఛన్లకు సంబంధించి ధృవీకరణ పత్రం కానీ అలర్ట్ అయ్యేంత వరకు వారికి పింఛన్లు అనేవి పంపిణీ చేస్తాము అనేది తెలియజేయడం జరిగింది. సో గతంలో వారు పింఛన్లు ఎంతైతే అమౌంట్ తీసుకుంటూ ఉన్నారో ఆ అమౌంటే వాళ్ళకి ప్రతి నెల అంటే వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు ఇస్తామని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగిందండి మంత్రి గారు అయితే. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ప్రస్తుతం 2 నెలల్లో వెరిఫికేషన్ పూర్తి చేస్తాము అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ 2 నెలలు కూడా మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో
ఇప్పుడు జరిగే సెప్టెంబర్ నెలలో కూడా ఎవరికి పింఛన్లు అనేవి నిలిపివేత అనేది జరగలేదండి. సో యథావిధిగా పింఛన్లు అందరికి అనేది పంపిణించడం జరిగింది. సో అదేవిధంగా అక్టోబర్ నెలలో కూడా పింఛన్లు అనేవి ఎవరికి నిలిపివేత అనేది జరగదు. ప్రతి ఒక్కరికి పింఛన్లు అనేవి పంపించడం జరుగుతుంది. సో వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎవరైనా సరే అనర్హులు అని గనుక గుర్తించినట్లయితే వారికి పింఛన్లు అనేవి రద్దు చేయడం జరుగుతుంది. అంటే నిలిపివేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో అదేవిధంగా పర్సంటేజ్ అంటే కొత్త సదరం సర్టిఫికేట్లో ఎంతైతే పర్సంటేజ్ ఉంటుందో ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకొని పింఛన్లు అనేవి కూడా ఇస్తాము అనైతే ప్రభుత్వం చెప్పినట్లయితే సమాచారం అండి. సో వచ్చే నెల నుంచి ఇవన్నీ అయితే అమలవుతాయని అయితే సమాచారం. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నానండి. సో అక్టోబర్ నెలలో పింఛన్లు ఎవరికి నిలిపివేత జరగదు. సో ప్రతి ఒక్కరికి పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇప్పుడు అప్పీల్ చేసుకున్న వారికి వెరిఫికేషన్ ఏ విధంగా పూర్తి చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రభుత్వం అయితే ఒక ప్రత్యేక టీంని అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ ప్రత్యేక టీం ద్వారా ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వారి వెరిఫికేషన్స్ను పరిశీలించి గ్రామ కోర్టు సచివాలయం సిబ్బంది దగ్గరికి నోటీస్ అయితే అందించడం జరుగుతుందండి. మీకు 2 రకాల నోటీసులు అనేవి అందుతాయి. ఒకటి రీఅసెస్మెంట్కి వెళ్ళమని నోటీస్ అందుతుంది, ఒకటి మీకు పింఛన్ రద్దు అయింది అనేది నోటీస్ అందడం జరుగుతుంది. సో ఎవరికైతే రీఅసెస్మెంట్కి వెళ్ళమని నోటీస్ అనేది అలర్ట్ అయి ఉంటుందో సో వాళ్ళు వెంటనే వాళ్ళకి కేటాయించిన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ యొక్క వైద్య పరీక్షలు అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది రెండవసారి అయితే చెప్పుకోవచ్చు. సో వైద్య పరీక్షలు చేసుకున్న తర్వాత మీకు ఒక 30 రోజుల గడువులో మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవ్వడం జరుగుతుంది. ఈ కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా వెరిఫికేషన్ అనేది కూడా పూర్తి చేస్తారు త్వరలోనే. సో అప్పటి వరకు మీకు పింఛన్ అనేది కొనసాగుతుంది. సో ఓకేనా, మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదేనండి పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. సో వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు, అదేవిధంగా వెరిఫికేషన్ చేసేంత వరకు పింఛన్లు పంపిణీ చేస్తారా చేయరా అనేటువంటి సమాచారాన్ని నేను మీకు తెలియజేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా, ఎన్ వర్క్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.